నువ్వే అంకుల్ మనం ఆడుకుందామా? అలాగే. అంకుల్ నేను ఒక పాట పాడినా. అనగనగా హోటల్ ఉంది, హోటల్లో నా ప్లేట్ ఉంది, ప్లేట్ పైన ఇడ్లీ ఉంది, ఇడ్లీ పక్కన చట్నీ ఉంది, చట్నీ పక్కన సాంబార్ ఉంది, సాంబార్ పక్కన గ్లాసు ఉంది, గ్లాసులో నా నీళ్లు ఉన్నాయి. ఆ ఇడ్లీ నేనే తినాలి, ఆ చట్నీ నేనే తినాలి, ఆ సాంబార్ నేనే తాగాలి, నా బిల్లు నువ్వే కట్టాలి. అంకుల్ మీకు ఈ పాట ఇష్టమేనా? ఇంకా మీకు ఎవరు ఇష్టం? నాకు మీకు నువ్వు. అబ్బా అది కాదు అంకుల్, నాకేమో పవన్ కళ్యాణ్ అంటే ఇష్టం. మరి మీకు? గాంధీ తాత. మరి మీకు ఏ ఫ్లేవర్ ఇష్టం? మల్లెపువ్వు. అయితే మీకు వైట్ కలర్ అంటే ఇష్టం అన్నమాట. అంతేకాదు, వైట్ డ్రెస్ వేసుకున్న వాళ్ళన్నా నాకెంతో ఇష్టం.
పూచెనాలో ప్రియజోలనే ఈ వైట్ డ్రెస్ లో కనిపించి నువ్వంటే నాకు ఇష్టం అని చెప్తాను. పెళ్లి కార్డుల మీద అడ్రస్ అందంగా రాయివే, వచ్చే సంవత్సరం నీ పెళ్ళి అవుద్ది. నువ్వు ఎప్పుడు ఇంతే. పెళ్లి కావాలి కాకపోతే ఏముంటదమ్మాయి? ఏ జాగ్రత్తగా పట్టుకో, పసుపు అన్నిటికి అంటుకుంటుంది. అవును, పెళ్లి కొడుకు ఎక్కడ? వాడు కార్డులు పంచడానికి సిటీ వెళ్ళాడు స్నేహితులతో. కుర్రోళ్ళు కదా, ఫస్ట్ షోనో సెకండ్ షోనో చూసుకుని ఏ రాత్రికో వస్తారు. నువ్వు కూడా వెళ్ళి ఉండాల్సిందే. వచ్చాక పెళ్లి చేస్తాను. ఇదిగో అమ్మాయి నంబర్ తీసుకొని అమ్మాయికి ఫోన్ చేయి. వెళ్ళు. నీ గురించి కష్టపడి తీసుకొచ్చావురా. డైరెక్ట్ గా ఎలాగో చెప్పలేవు గానీ కనీసం ఫోన్ ద్వారా తెలియజేయరా. అది కాదురా. ఇంకేం మాట్లాడకరా, ఇప్పుడు నువ్వు ఫోన్ చేస్తున్నావు అంతే. అంతే. వెళ్ళరా. ఫోన్ చేయి. వీడేంట్రా కష్టపడి ఫోన్ నంబర్ తీసే చేయడు. హలో మౌనిక, నేను బాబీని. అది చాలా రోజుల నుంచి మీతో ఒక విషయం చెప్పాలని, మీతో మాట్లాడాలని చాలా ట్రై చేశాను. మీరంటే నాకు నాకు ఐ లవ్ యూ. ఈ విషయం ఎప్పటి నుండో చెప్పాలని అనుకుంటున్నాను. మొత్తానికి మన బాబీ కూడా అమ్మాయితో అలివి చెప్పేశాడు రా. ఒక పని అయిపోయింది. ప్రతి హాలిడేస్ కి వచ్చేస్తాను. రియల్లీ ఐ లవ్ యూ. ఉండరా, మాట్లాడుతున్నాను. యాక్టింగ్ చేయాలి కానీ అటు చూడు. ఏంట్రా ఇలా చేసావు? అది కాదురా, ఏదో మీ ఆనందం కోసం. అంటే మా ఆనందం కోసం నటించి మమ్మల్ని చీట్ చేస్తావా? రేయ్, మమ్మల్ని చీట్ చేయడం కాదురా, నిన్ను నువ్వే చీట్ చేసుకుంటున్నావు. మనసులో ప్రేమను దాచుకుని ఎన్నాళ్ళు నీలో నువ్వే కుమిలిపోతుంటావు. రైట్, ఇక మాటలు అనవసరం. ఆ అమ్మాయితో మాట్లాడడం వీడి వల్ల కాదు. అయితే మనమే వెళ్ళి మౌనికతో చెప్పేద్దాం. పదండ్రా. వద్దురా. ఎందుకొద్దు? నువ్వు ఇలా బాధపడుతుంటే మేము చూడలేమురా. నీకోసం ఈ మాత్రం చెప్పాలి, ఇంకా ఫ్రెండ్షిప్ ఎందుకు? నాకు తెలుసురా, మీరు నా కోసం ఏమైనా చేస్తారని. కానీ ఈ విషయంలో మాత్రం వద్దు. ఇది నా పర్సనల్ మ్యాటర్. ఇందులో ఉన్న బాధని, ఆనందాన్ని కేవలం నేను మాత్రం అనుభవించాలి. నా లవ్ నేనే ఎక్స్ప్రెస్ చేయాలి. అలా ఎక్స్ప్రెస్ చేసినప్పుడు
మౌనిక ఫీలింగ్స్ చూడాలి. ఆ అందమైన అనుభూతిని మరొకరు పంచుకోవడం నాకు అసలు ఇష్టం లేదు. మరి అలాంటప్పుడు వెళ్ళి చెప్పొచ్చు కదరా. తను కాదంటే నేను తట్టుకోలేనురా. నాకు తెలుసురా ఆ అమ్మాయి అంటే నీకు ఎంత ప్రేమో. అరే నీకు విషయం తెలుసా, టాబ్లెట్ మీద ఎక్స్పైరీ డేట్ ఉంటుంది. ఆ డేట్ లోపల వాడకపోతే అవి పనికిరావు. అలాగే లవ్ కూడా ఒక టైం ఉంటుంది. ఆ టైం లోపే చెప్పాలి, తర్వాత చెప్పినా ఉపయోగం ఉండదు. ఆ విషయం నాకు తెలుసురా, కానీ నా ప్రేమను తనకి ఎప్పుడు చెప్తాను, ఎలా చెప్తాను, అసలు చెప్తానో లేదో నాకే తెలీదు. నా ప్రేమ ఎలా మొదలైందో, దాని భవిష్యత్ ఏంటో కాలమే నిర్ణయించాలి. వీడికి వేరే పని లేనట్టుందే. అబ్బా ఇప్పుడు వస్తా. రేయ్ చెంతో నీళ్ళు పట్టుకురారా. చూపండ్రా నీళ్ళు పట్టుకురా. నేను వెనక అమ్మాయిల ముందు డిప్ప కటింగ్ అంట. ఏదో బతుకు. త్వరగా పట్టుకురా. బుల్లెబ్బాయి బహిర్భూమికి వెళ్తున్నట్టున్నాడే. పాంచాలీస్ నీ అమ్మ కూతుల్లారా, ఏమే ఏమేమే నీ ఉన్మత వికటహాస్యములు. అవమానం, ఘోర అవమానం. విలేజీ లేడీసు నన్ను చూసి నవ్వేతారా? విధి. నేనేలా బయటికి పోవాలే, పోయితేనే పో. అక్కడ లేడీస్ ఎలా ఉండవలే, ఉండేనే పో. ఆ లేడీస్ నన్ను ఎలా చూడవలే, చూచితినే పో. వాడు ఆ క్షణమే లెటర్కి కేలా వెళ్ళవలే, వెళ్ళనే పో. వాడు నన్ను నేల నీళ్లు తీసుకురమ్మనవలే, తీసుకెళ్తుంది పో. ఆ లేడీస్ నన్ను నేల కామెంట్ చేయవలే. అవమానం, ఘోర అవమానం. నాలో ప్రతి కాలేజ్ వాళ్ళ మీనింగ్ ఏంటి? ఆ అమ్మాయిని చూసి నవ్వారు, మనం వాళ్ళ మీద ఇవన్నీ తీర్చుకోవాలి, అంతేగా? డన్. నువ్వే నన్ను అర్థం చేసుకుని నీలో క్యాచింగ్ పవర్ ఎక్కువ. సర్లే గానీ ముందు నీళ్ళు ఇచ్చిరా, పాపం ఎండిపోయి ఉంటుంది. రే నీ అబ్బాయి అమ్మాయిని కూర్చోమని పిలవనా? వెళ్ళి ఫెవికోల్ పూసాము, వచ్చి కూర్చోండమ్మా అని బొట్టు పెట్టి చెప్పరా, వస్తారు. అలాగే. మరి కుంకుమ ఎక్కడ దొరుకుతుంది? నువ్వు ఊరుకోరా, నేను చెప్తా కదా. రే మామా, అంటుకుంటుందంటావా? కూర్చుంటే తెలుస్తుంది. యాదవా వైష్ణవి లరా, మీ అక్కలతో టీవీలో పవన్ కళ్యాణ్ సినిమా వస్తుందని చెప్పు. సరే అక్క, అక్క టీవీలో పవన్ కళ్యాణ్ సినిమా వస్తుంది. అవును. పెట్టండి పెట్టండి. ఏంటి ముద్దా? నోర్మి, నేను పెట్టమంది టీవీ. ఎక్కడ ఉంది పెట్టడానికి? మరి పవన్ కళ్యాణ్ సినిమా? అర్రే భలే కోతలుగా వస్తున్నారే. మమ్మల్ని చూడ్డానికి సినిమా వంకెందుకమ్మా, చూస్తానంటే పౌడర్ పూసుకొని మరీ వచ్చేవాళ్ళం. చింపాంజీని చూడడానికి జూకి వెళ్తాం గానీ మేము ఇక్కడికి ఎందుకు వస్తాం? పదండి వెళ్తాం. మమ్మల్ని ఇక్కడ కూర్చోమని ఎవరు బతిలాడట్లేదమ్మా, పోండే. ఏంటి మమ్మల్ని వదిలి వెళ్ళాలనిపించట్లేదు కదూ? అదేం కాదు, కూర్చోవాలనిపించింది, కూర్చున్నాం. మనలో మనకు సిగ్గెందుకు గానీ మీరు మాకు ఎనడానికి వచ్చారు కదా. ఏయ్ చెంప పగులుద్ది. ఫోన్ లో మాట్లాడినట్టు ఏంటది? ఎదురుగా నుంచున్నాగా, దా వచ్చి కొట్టు. తీసి బెంచి కతుక్కుపోయారేమోరా. కొండముచ్చులా చేసినంత చేసి నంగనాచులా డ్రామాలు ఆడుతున్నారు. అక్క అక్క, గాజుల అబ్బాయి వచ్చాడు. మేము వస్తాం, నువ్వు వెళ్ళు. గాజులంట వెళ్ళొచ్చుగా. ఎవరొస్తే నీకేంటి? అదేం కాదు, గాజుల కన్నా మేమే బాగున్నామని చూస్తున్నారుగా. ఏయ్ నోరు మూసుకో. ఆడవారి మాటలకు అర్థాలే వేరులే, అర్థాలే వేరులే, అర్థాలే. నాకు బాత్రూమ్ అర్జెంటే. ఆహా కట్టిద్దాం. నీ బొంద బాత్రూమ్ ఇక్కడే అయ్యేట్టుంది. ఏంటి గుసగుసలాడుతున్నారు? మాలో ఎవరినెవరు సెలెక్ట్ చేసుకుందామనే? మీరు ఎవరిని డిసైడ్ చేసుకున్నా మేము అడ్జస్ట్ అయిపోతాం. ఇందా కదా బెంచి కావాలన్నా. అయ్యో మర్చిపోయాను, ఇక్కడ ఉంది. తీసుకెళ్ళి బెంచ్ కోసమే వచ్చాను, బయట పెద్దవాళ్ళు వచ్చారు. పెద్దవాళ్ళంటే అసలు రెస్పెక్ట్ లేకుండా పోయిరా. అలాంటిది ఏం లేదు కానీ మేము తీసుకొస్తాం, వెళ్ళు. అమ్మాయి గారు అంత మాట అనొద్దు.
నేనుండగా మీరు పని చేయటమా? విసిగించుకో వెళ్ళు. చిచి, పండుగలు అంటే బొత్తిగా మర్యాద లేకుండా పోయింది. ఈ పెద్దోళ్ళ ఇళ్ళల్లో ఇంతే. మమ్మల్ని ఇంత తిట్టిస్తారా? ఇంతకింత పగ తీర్చుకుంటాం. ఏమే నేను ఆగలేకపోతున్నానే. పెళ్లి చేసుకో. అది కాదే, బాత్రూమ్కి వెళ్ళకపోతే ఈ బెంచి బాత్రూమ్ అయ్యేట్టుంది. అయితే నేను 1 2 3 అంటాను, అందరం ఒకేసారి లేచిపోదాం. వెళ్ళదోనా? నోర్మై బయటికి. ఓ 1 2 3. ఈ దెబ్బతో ఇంకెప్పుడు మన జోలికి రారే, లేకపోతే వీళ్ళు మనల్ని నేర్పిస్తారా? ఇదిగో ఈ అంచులేని గ్లాసుల్లో కారం కలిపాను, గుర్తుంచుకోండి. ఏవే నీడు ఎలా గుర్తుందా? గుర్తుంది. ఇప్పుడు చూడండి వాళ్ళు ఎలా బుక్ అవుతారో. పదండి. టీ తీసుకోండి. మనం ఫ్రెండ్స్ గా ఉందామా? ఓకే. మరి మీ ఫ్రెండ్స్ టీ ఇస్తే తాగరా? అలాగైతే అందరం కలిసే తాగుదాం. దాందే ఉంది, అలాగే తాగుదాం. అదేంటి కారం కలిపిన టీ ఇస్తుంది? వెయిట్ చేయి, నీకే అర్థం అవుతుంది. తాగండి తాగండి, అస్సలు కారమే ఉండదు. ఎందుకన్నా మంచిది తాగొద్దురా. అవునరా. డోంట్ వరీ మామా, వాళ్ళ గొద్దులో వాళ్ళనే పడేస్తా. ఫ్రెండ్స్, మన మధ్య దాపరికాలు ఉండకూడదు కాబట్టి చిన్న చేంజ్. ఏంటా చేంజ్? ఎక్స్చేంజ్. మనం ఫ్రెండ్స్, మధ్యలో ఎక్స్చేంజ్ దేనికి? తాగండి. నో, కుదరదు. రై ఎలా కొట్టారా? సారీ. ఏంటి ఆపేశారు? కారంగా ఉందా? చాలా తీయగా ఉందా? ఇంకోటి ఇమ్మంటారా? ఏంటి మాట్లాడరు? రానంత తీయగా ఉందేమో టీ. ఏమే వీడు నాకు బాగా నచ్చాడే. అంత నచ్చాడా? అవును, ఐ లవ్ యూ చెప్తే ఒప్పేసుకుంటానే. ఐ లవ్ యూ చెప్పరా? నాకు వీళ్ళందరూ నచ్చారే, ఎవరోకే చెప్పినా చేసేసుకుంటాను. అంకుల్, గోల్డెన్ ఛాన్స్ మిస్ చేసుకోకండి. ఐ లవ్ యూ అని చెప్పండి. ఏంటి ఐ లవ్ యూ చెప్పమంటే ఏడుస్తున్నారు? మగాళ్ళు కాదేమోనే. ఏంటి అప్పుడే లేచారు? కాసేపు కూర్చోండమ్మా. ఏంట్రా ఎక్స్చేంజ్? ఇదిగో ఆడబిడ్డ, నా కూతురుకు వంకర టెంకర్ లేకుండా పెట్టాలి. చూడండి అదురుతుంది. అరిచే ఎర్రగా పండితే మంచి మొగుడు వస్తాడు. పెద్దమ్మ ఇప్పుడే వచ్చేస్తాడా? ఎవరన్నా కొట్టుకెళ్ళి కొనుక్కోండి. మొగుడు కోసం ఎందుకు అంత తొందర? అలాగే అంటారు. మందారంలా పండితే మంచి మొగుడు వస్తాడంటే ఏమో అనుకున్నాను. మందు కొట్టే మొగుడు వచ్చాడు. మందు కొట్టాడే గాని నిన్ను కొట్టాడు కదా. అదే కదా వదినా, అదొక్కటే తక్కువ. అక్క, నువ్వేమో పండకుండా తుడిచేసి ఉంటావు, అందుకే నీకు ఆదరా బదరా మొగుడు దొరికాడు. అంతేనంటావా? నువ్వే కరెక్ట్ అమ్మాయి. దీనికి మాత్రం సింధూరంలా పండుతుంది. ఎందుకంటే చందమామ లాంటి మొగుడు వస్తాడు. మరి మా అల్లుడంటే ఏమనుకున్నావు? ఇవి ఎక్కడ పెట్టమంటారు? నీకెందుకు బాబు ఈ శ్రమ? ఇదే మీ అబ్బాయి అయితే ఇలాగే అంటారా? బాగా చెప్పావయ్యా. పెళ్లిలో సాయం చేసిన వాళ్ళకి మంచి పెళ్ళాం దొరుకుతుంది. అంతేకాదు వదినా, ఆ పెళ్ళానికి కూడా పని తగ్గుతుంది. అసలు ఈ బాబుకి మంచి పెళ్ళామే రావక్కర్లేదు. ఏ అమ్మాయిని చేసుకుంటే ఆ అమ్మాయి మంచి పెళ్ళం అవుతుంది. మన వైపు సంబంధం చూస్తే పోలే, అమ్మాయి సుఖపడుతుంది. అదే పనిలో ఉందాం. తప్పకుండా చేద్దాం. బాబీ, నీకెలాంటి అమ్మాయి కావాలి? మీలాంటి మంచి మనసున్న అమ్మాయి అయితే చాలు. మాడిపోకుండా తీయమ్మాయి. అలాగే. బాగాకి కళ్ళు మాటలు. పెద్దమ్మా, ఏమ్మా ఏం చేస్తున్నారు? పెళ్లికని లడ్డూ చేస్తున్నాను. చాలా బాగున్నాయి, ఒకటి తిను. థ్యాంక్ యూ. ఇది మరీ పిచ్చిది, నోరు తెరిచేది అడగలేదు. మనమే అర్థం చేసుకుని పెట్టాలి. సరే, నేను నోరు తెరిచి అడుగుతున్నా. ఆ పట్టమ్మా.